నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆపరేషన్ సింధూర్ కి తాత్కాలిక విరామం ప్రకటించిన నేపథ్యంలో అప్పుడు తాత్కాలికంగా కాల్పుల విరమణ చేస్తున్నాము, టెర్రరిస్ట్ దాడి జరిగితే మళ్ళీ తిరిగి దాడి చేస్తాము అని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ రాహుల్ గాంధీ పదే పదే నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ కి సరెండర్ అయ్యారు అన్న మాటని పదే పదే చెప్తూ వచ్చారు. అండ్ ఈ మధ్య కాలంలో ఈవెన్ అమెరికా టారిఫ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అమెరికా విధిస్తున్నటువంటి ఈ H1B ఆంక్షల నేపథ్యంలో కావచ్చు, మొన్న ఒక ట్వీట్ కూడా చేశారు. September 28 రోజు చేసినటువంటి ట్వీట్ అది. అందులో ఆయన అన్నది ఏంటంటే, ఐ రిపీట్, ఇండియా హ్యాస్ ఎ వీక్ ప్రైమ్ మినిస్టర్ అని ఆయన ఒక ట్వీట్ చేశారు. నిజానికి భారతదేశానికి ఒక బలహీనమైన ప్రధాని ఉన్నాడు అనేది ఆయన చెప్పే మాట. అండ్ గతంలో 2017లో కూడా ఇట్లాంటి ట్వీటే చేశాడు, భారతదేశానికి ఒక బలహీన ప్రధాని ఉన్నాడు అని. నిజానికి భారతదేశానికి బలహీనమైన ప్రధాని ఇప్పుడున్నారా, లేకపోతే ఇంతకు ముందు ఉన్న వాళ్ళందరూ బలమైన వాళ్ళ అనే అంశానికి సంబంధించిన చర్చ ఓవైపు నడుస్తున్న టైంలోనే దీనికి సమాధానం చెప్పేటట్టే గతంలో హోంమంత్రిగా పనిచేసినటువంటి పి చిదంబరం, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు పి చిదంబరమే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆయన ఇచ్చిన స్టేట్మెంటే రాహుల్ గాంధీకి సమాధానంగా కనిపిస్తోంది. ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ని ఎందుకు ఆపారు? డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు కాబట్టి ఆపేశారు కదా, మీరు అమెరికాకి తలొగ్గారు అని చెప్తున్న రాహుల్ గాంధీ ఓవైపు ఉంటే, ఇంకోవైపు 26/11 ఏదైతే ముంబై దాడులు జరిగిన తర్వాత అమెరికాకు చెందినటువంటి అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, అమెరికాకు చెందినటువంటి కాండోలిజా రైస్ భారత పర్యటనకు వచ్చారు. సరిగ్గా ముంబై అటాక్స్ జరిగిన 2-3 రోజుల్లోనే ఆమె భారత్ లో పర్యటించి ఇక్కడ భారత ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. చాలా గట్టిగా చెప్పిన మాట ఏంటంటే, మీరు రిటాలియేట్ చేయొద్దు అని. అంటే పాకిస్తాన్ కి వాళ్ళపైన ఎదురు దాడి చేయకుండా, ప్రతీకార దాడి జరపకుండా మీరు ఏ చర్యలు తీసుకోకూడదని అమెరికా చెప్పింది అని చిదంబరం అన్నారు. నిజానికి దాడి చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వం దాడి చేయకూడదు, పాకిస్తాన్ విషయంలో మనం రిటాలియేట్ చేయకూడదు అని నిర్ణయం తీసుకుంది అనేది చిదంబరం ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య. సో నిజానికి రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ విషయంలో మోదీ తలొగ్గారని ఆరోపణ చేస్తున్నారు. కానీ నిజానికి యూపీఏ ప్రభుత్వమే 26/11 అటాక్, అంత పెద్ద అటాక్ జరిగిన తర్వాత కనీసం దానికి ప్రతిస్పందన కూడా చేయకుండా మిన్నకుండిపోయింది అని చిదంబరమే చెప్తూ ఉన్నారు. అండ్ వీక్ ప్రధాని నరేంద్ర మోదీ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇది కేవలం చిదంబరం చెప్పారు కాబట్టి ఇది అయిపోయింది నేను అనుకోవడానికి కూడా లేదు. నేను క్రానాలజీ చెప్తాను. 1962లో చైనా సైన్యం భారత్ పైకి యుద్ధానికి వచ్చింది. నిజానికి మన అస్సాం వరకు కూడా, ఆల్మోస్ట్ తేజ్పూర్ వరకు కూడా చైనా సైన్యం వచ్చింది. అండ్ అటు ఆక్సై చైన్, లదాఖ్ లో ఆక్సై చైన్ కూడా ఆక్రమించుకుంది. ఆ టైంలో 1962లో భారత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్ లాల్ నెహ్రూ, ఈ రోజు మనం మాట్లాడుతున్న జవహర్ లాల్ నెహ్రూ చాలా గొప్ప వ్యక్తి, ఆయన వల్లనే మన భారతదేశం నిలబడింది, చాలా మాట్లాడే వ్యక్తులు కదా. సో ఆయన టైంలో 1962లో చైనా వార్ లో మనం ఓడిపోయాము. ఓడిపోయిన సందర్భంలో 62 వార్స్ సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ జాన్ ఎఫ్ కెనడీ, ఎవరైతే అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారో, కెనడీకి ఒక ఉత్తరం రాశారు. నేను ఆ ఉత్తరాన్ని చదివే ప్రయత్నం చేస్తాను. అందులో ఆయన రాసింది ఏంటంటే, ఐఎమ్ అడ్వైజ్ దట్ ఫర్ ప్రొవైడింగ్ అడిక్వేట్ ఎయిర్ డిఫెన్స్ ఎ మినిమమ్ ఆఫ్ 12 స్క్వాడ్రన్ ఆఫ్ సూపర్సానిక్ ఆల్ వెదర్ ఫైటర్స్ ఆర్ ఎసెన్షియల్. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మాకు 12 స్క్వాడ్రన్స్ కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ కావాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు. అండ్ అందులో అంటూనే ఆయన అన్నమాట ఏంటంటే, అమెరికా మాకు సహాయం చేయాలి, చైనా సైన్యం లోపలికి జొచ్చుకొచ్చింది, మా ప్రాంతాలన్నింటినీ వాళ్ళు ఆక్రమించేశారు, మాకు అసలు మా మీద విపరీతమైన ఒత్తిడి బిల్డ్ అయి ఉంది, ప్లీజ్ మమ్మల్ని రక్షించండి, మాకు మీ ఫైటర్ జెట్స్ ని పంపించండి. అండ్ మీ ఫైటర్ జెట్స్ ని పంపిస్తే మేము యూజ్ చేయడానికి కూడా లేదు, మా దగ్గర ట్రైన్డ్ పైలట్స్ కూడా లేరు, మీ పైలట్లనే పంపించండి, సో దట్ మేము నేర్చుకొని మేము కూడా దాన్ని ఉపయోగించడానికి వీలుంటుంది, ప్లీజ్ మమ్మల్ని సేవ్ చేయండి అని లెటర్ రాశారు ఆయన. ఆ లెటర్ మీరు ఊరికే గూగుల్ చేస్తే కూడా మీకు దొరికిపోతుంది. 1962 వార్ టైంలో నెహ్రూ జాన్ ఎఫ్ కెనడీకి రాసిన లెటర్స్ అవన్నీ కూడా JFKకి సంబంధించిన ఆర్కైవ్స్ లోనే ఉన్నాయి. సో ఎవరు మరి వీక్ ప్రధాని, జవహర్ లాల్ నెహ్రూవా లేకపోతే నరేంద్ర మోదీయా? అండ్ నిజానికి ఒక సైన్యం చొచ్చుకొని వస్తూ ఉంటే అమెరికా శరణు చొచ్చిన పరిస్థితులు ఇదే భారతదేశంలో ఉన్నాయి. ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ చేశారు. అండ్ 62 పక్కన పెడతాం. 1971లో బంగ్లాదేశ్ వార్ టైంలో బంగ్లాదేశ్ ని విముక్తి పరిచే క్రమంలో రష్యా సహాయం మనం తీసుకున్నాము. అండ్ అమెరికా పాకిస్తాన్ వైపు నిలిచింది. పాకిస్తాన్ వైపు పూర్తిగా అమెరికా నిలిచిన సందర్భంలో అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ కి వ్యతిరేకంగా ఆయనను ఛాలెంజ్ చేస్తూ ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. కానీ నిజానికి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఇందిరాగాంధీ మాట్లాడారు అంటే, నిజానికి అమెరికాతో వైరం కోసం కాదు, రష్యా కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. కానీ నిజానికి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఇందిరాగాంధీ మాట్లాడారు అంటే, నిజానికి అమెరికాతో వైరం కోసం కాదు, రష్యా కంట్రోల్లో ఉన్నారు కాబట్టి ఇందిరాగాంధీ గారు మాట్లాడారు. కానీ నిజానికి అమెరికాతో వైరం కోసం కాదు,
ఇందిరాగాంధీ గారు మాట్లాడారు అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే మిత్రకిన్ ఆర్కైవ్స్ పుస్తకంలో చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. రష్యా కంట్రోల్లో ఉన్నారు కాబట్టి, రష్యా చెప్పింది కాబట్టి అమెరికా పైన ఇందిరాగాంధీ గట్టిగా మాట్లాడారు. కానీ నిజానికి అదే స్టాండ్లో కంటిన్యూ అవ్వలేదు. ఎందుకంటే 1975 ఎమర్జెన్సీ వార్ టైంలో, ఎమర్జెన్సీ జరిగిన టైంలో, ఎమర్జెన్సీ విధించిన సమయంలో హెన్రీ కిస్సింజర్, అప్పటి ఏషియాకు సంబంధించినటువంటి పరిణామాలన్నింటినీ అమెరికా తరపున చక్కబెడుతున్నటువంటి హెన్రీ కిస్సింజర్ భారతదేశం పైన ఒత్తిడి తెస్తే అప్పటి ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ విపరీతంగా చేశారు. అంటే బర్త్ కంట్రోల్ అనేది, పాపులేషన్ కంట్రోల్ అనేది అమెరికా ఒక పాలసీగా పెట్టుకుంది. అది కూడా భారత్ లాంటి దేశాల్లో పాపులేషన్ కంట్రోల్ చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగానే భారతదేశంలో ఇబ్బడిగా అందరినీ ఎవరు దొరికితే వాళ్ళని అప్రజాస్వామికంగా వాళ్ళపైన ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసి నిజానికి పాపులేషన్ కంట్రోల్ చేసే ఒక ప్రయత్నం చేశారు నిరంకుశంగా. ఇది అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గడం కాదా? అండ్ ఇంకొక వైపు అమెరికా నుంచి పెస్టిసైడ్స్, లేకపోతే ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్ అంటున్నాం, ఆర్గానిక్ ఫుడ్ కి భిన్నంగా యూరియాలు, పెస్టిసైడ్స్, బీటీ విత్తనాలు ఇవన్నీ కూడా మనకు అమెరికా మన పైన రుద్దింది. దాన్ని మన భారత ప్రభుత్వాలు అంగీకరించాయి, తీసుకున్నాయి. ఆ ప్రభావం ఈ రోజు మనం ఫేస్ చేస్తున్నాం. అసలు ఈ పెస్టిసైడ్స్ అనేవి మన మార్కెట్లో లేకుండింది. ఇంతకుముందంతా సేద్యం అంతా కూడా ఆర్గానిక్ గా జరిగేది. అలాంటి మంచి భోజనం తిన్నటువంటి మనకు ఈ అమెరికాకు సంబంధించినటువంటి బీటీ విత్తనాలు వీటిని తీసుకొచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రధానులు కాదా? ఎవరు వీక్ ప్రధాని? సరే, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి సొంత తండ్రి. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భోపాల్ గ్యాస్ లీకేజ్ జరిగింది. అదో పెద్ద ట్రాజెడీ. నిజానికి ఒక్కసారిగా భోపాల్ యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి వాయువులు లీక్ అవడంతో ఒక్కసారిగా భోపాల్ అంతా కూడా ఒక రకంగా ఒక దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిన టైంలో ఆ యూనియన్ కార్బైడ్ కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓ వారెన్ ఆండర్సన్ని రాత్రికి రాత్రి స్పెషల్ ఫ్లైట్ పెట్టి భారత ప్రభుత్వం నుంచి పంపించింది ఇదే రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం. దాని మీద పుంఖాలుగా ఆర్టికల్స్ ఉంటాయి. అప్పుడు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి రాజీవ్ గాంధీ గారు ఆండర్సన్ గారిని పంపించలేదా? సో ఆయన బలమైన వాడు, మోదీ బలహీనమైన వాడా? సో ఇలా లెక్కేసుకుంటూ పోతే ఈవెన్ యూపీఏ గవర్నమెంట్ టైంలో మీకు తెలుసు, చిదంబరమే చెప్తున్నాడు 26/11 అటాక్ జరిగిన తర్వాత కనీసం ప్రతిస్పందన కూడా చేయడానికి వీలు లేదని అమెరికా చెప్పింది, మేము అందుకోసమే చేయలేకపోయాము అని చిదంబరమే అంగీకరిస్తూ ఉన్నారు. అండ్ మీకు యూపీఏ గవర్నమెంట్ టైంలో అప్పటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏకే యాంటనీ ఇచ్చిన స్టేట్మెంట్, పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్, మీరు గూగుల్ చేస్తే ఆ వీడియో కూడా మనకు దొరుకుతుంది, మీరు చూడవచ్చు. ఆ ఏకే యాంటనీ భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి యూపీఏ ప్రభుత్వ సమయంలో. ఆయన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. చైనా బార్డర్లో, సరిహద్దుల్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా డెవలప్ చేసుకుంటున్నారు అంటూ, చైనాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈజ్ సుపీరియర్ టు ఇండియా, వీఆర్ ఓన్లీ క్యాచింగ్ అప్. నిజంగా క్యాచింగ్ అప్ కూడా జరగలేదు. అండ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ద బెస్ట్ డిఫెన్స్ ఈజ్ నాట్ టు డెవలప్ ద బార్డర్, అన్డెవలప్డ్ బార్డర్ ఈజ్ మోర్ సేఫ్ దాన్ డెవలప్డ్ బార్డర్. నిజానికి సరిహద్దుల్ని డెవలప్ చేస్తే అది సేఫ్ కాదు. మనకు సరిహద్దులు డెవలప్మెంట్ లేకుండా ఉంటేనే మనకు సేఫ్. ఎందుకంటే మనం రోడ్లు వేసుకుంటే చైనా వాళ్ళు ఫాస్ట్ గా లోపలికి వచ్చేస్తారు, మన భూమిని ఆక్రమించేసుకుంటారు అని. అసలు రోడ్లే వేయకూడదన్న పాలసీ పెట్టుకున్నటువంటి ఏకే యాంటనీ గారు లేదా యూపీఏ ప్రభుత్వం మన ముందున్నప్పుడు వాళ్ళు వీక్ ప్రధానమంత్రులా, లేకపోతే మోదీ గారు వీక్ ప్రధానమంత్రి? గత 10 సంవత్సరాల్లో ఒక్కసారి సరిహద్దుల్లోకి వెళ్తే, లదాఖ్ సరిహద్దుల్లో, లేకపోతే ఇటు అరుణాచల్ ప్రదేశ్ ఇటువైపు సరిహద్దుల్లో కానివ్వండి, ఎంత అద్భుతమైన టన్నెళ్ల నిర్మాణం జరిగింది, ఎంత అద్భుతంగా రోడ్ల నిర్మాణం జరిగింది. మన డిప్లాయ్మెంట్ ఎంత సీరియస్ గా జరుగుతోంది, ఆర్మీ డిప్లాయ్మెంట్. అండ్ చైనా ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గకుండా భారతదేశం నిలబడి నడుస్తూ ఉంటే, ఆత్మనిర్భర భారత్ దిశగా అడుగులు వేస్తూ ఉంటే వీక్ ప్రధాని అని నరేంద్ర మోదీ గారిని అంటారు. అందుకే రాహుల్ గాంధీ చెప్పిన దానికి చిదంబరమే సమాధానం చెప్పారు అని అందుకే అన్నాను. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. వీక్ ప్రధాని నరేంద్ర మోదీ అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా ఒక్కసారి బార్డర్ ఏరియాస్కి వెళ్ళి చూడండి, లేదా ఒక ఆర్మీ జవాన్లతో మాట్లాడండి, లేదంటే నిజంగా సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి మన సైనికులతోటి ఎవరితోనైనా సరే చర్చించి చూడండి. నిజంగా ఇంతకు ముందున్న పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. 10 ఏళ్ల క్రితం ఎటువంటి పాలసీలు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి పాలసీలు ఉన్నాయి, సరిహద్దుల్లోకి వెళితే అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఆ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలను అడిగి చూడండి. రేషన్ సామాన్ రాకుండా వింటర్ లో, అంటే చలికాలంలో హిమాలయాలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మంచు కురుస్తూ ఉంటే చలికాలం అంతా బియ్యం లేకుండా గడిపిన రోజులు అక్కడున్న ప్రజలు కళ్ళారా
వాళ్ళ అనుభవాల్ని మేము డైరెక్ట్ గా వాళ్ళు చెబుతుంటే విన్నాము అండ్ వాటిని షూట్ చేసిన సందర్భం ఉంది. సో అట్లాంటి స్ట్రాంగెస్ట్ ప్రధానమంత్రి దేశానికి ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీయే. అట్లాంటి వ్యక్తిని బలహీన ప్రధాని అనడము అండ్ రాహుల్ గాంధీ ఇక్కడ డెమోక్రసీని కాపాడడం కోసం విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా లేకపోతే వెస్టర్న్ కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పిన స్టేట్మెంట్ కూడా మీరు చూడవచ్చు. ఈ మధ్య కాలంలో 2023లోనే ఆయన ఎక్కడో లండన్ లోనో ఎక్కడో కూర్చొని ఒక మాట మాట్లాడుతూ ఒక వేదిక పైన మాట్లాడుతూ భారతదేశంలో డెమోక్రసీని మీరే కాపాడాలి, మీరే అందరూ ఇంటర్వ్యూన్ అవ్వాలి మన భారతదేశ రాజకీయాల్లో అని చెప్పినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అండ్ నరేందర్ సరెండర్ అనే మాటని మాట్లాడుతున్నారంటే ఇది కేవలం నిజంగా హాస్యాస్పదం మాత్రమే. అండ్ అంతేకాదు ప్రజల్ని పక్కదోవ పట్టించే ఒక ప్రయత్నం కూడా. సో తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.